తులారాశి వారి ఇంట్లో ఒక శక్తి తిరుగుతుంది. ఆ శక్తి ఎవరు? ఆమె ఎవరు? ఎందుకు తిరుగుతుంది? ఈ తులారాశి వారికి సాక్షాత్తు ఒక దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించబోతుంది. ఆ దైవశక్తి యొక్క అనుగ్రహం అనేది మీకు లభించబోతుంది. కనుక ఈ దైవశక్తి ఎవరు? మీ ఇంటికి ఎలా రాబోతుంది? అనే పూర్తి అంశాలను మన ఛానల్‌లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రం 2, 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశికి అధిపతుడు శుక్రుడు. ముందుగా మనం వీరి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించుకున్నట్లయితే తులారాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే వారు అలంకార ప్రియులు కూడా. అందంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అందంగా రెడీ అవ్వడం కోసం అంటే వారికి చాలా ఇష్టం. ఇకపోతే ఈ తులారాశికి చెందిన స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు గంటల తరబడి నిల్చొని ఉంటారు. అయితే తులారాశి వారికి అందంపై ఆసక్తి ఎక్కువగానే ఉంటుంది. వీరికి తెలివితేటలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అలాగే తెలివితేటలు కూడా వీరికి అంత అద్భుతంగా ఉంటాయి. అలాగే ఆలోచన శక్తి కూడా వీళ్ళకి ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే సమస్యలను పరిష్కరించుకునే శక్తి కూడా వీరికి కలిగి ఉంటారు. అలాగే వీరి జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి కలిసి నిరాశ పడుతున్నట్లుగా మనం అనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు వారికి ఉంటాయి. అయితే నేర్పరితనంతో చౌకచక్యంతో సమస్యలను పరిష్కరించగోగలుగుతారు. అయితే వీరిని ప్రేమించేవారు అధిక సంఖ్యలో ఉంటారు. అంటే వీరి యొక్క విశాల భావాలను చూసి కావచ్చు, వీరి యొక్క సాంప్రదాయబద్ధకమైనటువంటి ఆలోచనలు చూసి కావచ్చు, చాలామంది వీరి పట్ల ఆకర్షితులు అవుతా ఉంటారు. అలాగే వీరి యొక్క తులారాశి వారు జయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసం అడుగు ముందుకు వేసి అనేక విజయాలు స్వంతం చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ యొక్క తులారాశి వారి యొక్క రాబోయే రోజుల్లో మీకు ఎంతో మంచి జరగబోతుంది. ఎందుకంటే సాక్షాత్తు ఆ దైవశక్తి మీ చుట్టుపక్కల తిరుగుతూ ఉంది. కనుక మీకు ఎటువంటి ఆపదైనా ఎలాంటి కష్టమైనా సరే ప్రతి ప్రతి ఒక్క దాన్ని అయితే స్వయంగా పోరాడుతుంది. దాని తర్వాతనే మీ జీవితంలోకి ఏదైనా మంచి జరగడం అనేది జరుగుతుంది. ఇప్పటిదాకా మీరు పడిన కష్టాలు, బాధలు అవన్నీ కూడా తొలగిపోతాయి. ఆ దైవశక్తి అయితే ఆ దైవం శక్తి మీ ఇంట్లోకి ఏ విధంగా ప్రవేశించబోతుంది? అసలు ప్రవేశించిందా లేదా? అనే విషయం మనం తెలుసుకుందాం. తులారాశి వారి ఇంట్లోకి దైవశక్తి వచ్చే ముందు కొన్ని సంకేతాలు అయితే మనం గమనించుకోవచ్చు. అయితే మనకు పడుకున్నప్పుడు నిద్రలో సడన్‌గా మెలుకు రావడం అలా వస్తుందో అది కూడా బ్రహ్మ ముహూర్తంలోనే మీకు ఎక్కువగా మెలకువ అనేది వస్తుంది. అంటే ఉదయం 4 గంటల నుంచి 5 గంటల లోపు సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు. అంటే తెల్లవారుజామున మీకు తెలియకుండానే బ్రహ్మ ముహూర్తంలో మెలుకువ అనేది వస్తుంది. ఇకపోతే మీ మనస్సు ఒక్కసారిగా ఆధ్యాత్మిక వైపు మల్లుతుంది. అంటే మీ యొక్క మనసు అలాగే మైండ్ 2 కూడా ఎక్కువ శాతం దేవుడు వైపు ఉంటుంది. మీరు ఎక్కువగా గుడికి వెళ్ళటానికి, పూజలు చేయడానికి, అలాగే దేవుడి దగ్గర ఉంటే చాలు అని అనుకునే వాళ్ళు ఇలా ప్రశాంతంగా కలుగుతుంది అనే భావన మీ మనసులో వస్తూ ఉంటుంది. అలాగే మరొక సంకేతం ఏమిటంటే మీరు ఎక్కువ శాతం ఎప్పుడైనా జనాల మధ్యలో కూర్చున్న వాళ్ళ మాటలు మాట్లాడేటప్పుడు అవసరమైన మాటలు మీకు ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ అనేది ఉండదు. ఈ తులారాశి వారు ఎప్పటికీ ఎంతసేపటికైనా సేవా భావన అలాగే
భగవంతుని స్మరించుకోవడం, మంచి మాటలు వినడం, అదేవిధంగా ప్రశాంతంగా ఒంటరిగా ఉండి మెడిషన్స్ తీసుకోవడం ఎక్కువ శాతం మీకు ఫిజికల్‌గా అనేది ఉంటుంది. అక్కడ మీకు అర్థమవుతుంది. ఎలా అని మనం గమనించుకున్నట్లయితే, మానవుడు ఎప్పుడు చూసినా డబ్బు మీదే ఆశ, అలాగే దురాలోచన కలుగుతూ ఉంటాయి. అంటే మనిషి ఎక్కువగా నేను ఇది ఎలా పొందాలి, అది ఎలా పొందాలి అని చెప్పి తన మనసుని అలాగే తన మైండ్‌ని ఎప్పుడు కూడా పరిగెత్తిస్తూ ఉంటుంది. అంటే ఊరాట ఇస్తుంది. కానీ ఎప్పుడైతే వీటన్నిటి మీద మీకు మొహం అంటే ఇంట్రెస్ట్ అనేది తీరిపోతుందో, అప్పుడే మీకు మంచి రూపంలో నడుస్తుంది. ఇక సమయం మనిషికి ఇవన్నీ కూడా ఎక్కువగా చేరుతూ ఉంటాయి. కాబట్టి ఈ సంకేతాలన్నీ కూడా మీకు ఈజీగా తెలుస్తూ ఉంటాయి. అలాగే మీ ఇంట్లో నల్ల చీమలు గుంపులు గుంపులుగా తిరగడం కనిపించినట్లయితే, మీ ఇంట్లో దైవశక్తి తిరుగుతుందని అర్థం చేసుకోవాలి. అలాగే మనం ఇంట్లో దైవశక్తి ముందు అంటే పూజ గదిలో దీపాలను వెలిగించినప్పుడు ఆ దీపం అనేది అటు ఇటు కదులుతూ ఉంటుంది. అంటే అక్కడ దైవశక్తి ఉందని మనం గ్రహించాలి. అలాగే మీ యొక్క ఉద్యోగ జీవితంలో వచ్చేటువంటి ప్రతి ఒక్కటి ఏదైతే ఉందో స్టెప్ తీసుకోవాలని మీరు అనుకుంటున్నారో దానికి ఈ సమయం మీకు ఎంతో మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ తులారాశి వారు ఉద్యోగ ప్రమోషన్స్ అనేది ఉంటాయి. ఇక మీకు జీవితంలో కొన్ని ఒడిదుడుకులు అనేది ఉంటాయి. కానీ మీరు దానికైతే భయపడకండి. ఇక మీ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో, ఈ దైవశక్తి అనుగ్రహంతో మీకు ఆ వివాహం కూడా పూర్తవుతుంది. మీరు ఎవరైతే కోరుకున్నారో వారితో వివాహం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి మన ఇంట్లో దైవశక్తి ఉంటే ఖచ్చితంగా మనం కొన్ని నియమాలు పాటించాలి. అవేంటంటే మన ఇంట్లో పూజా గదిలో ఎప్పుడు కూడా దీపారాధన చెయ్యాలి. ఉదయం, సాయంత్రం దీపారాధన చేస్తే దైవశక్తి ఇంట్లో నుండి వెళ్ళిపోకుండా ఉంటుంది. అలాగే ఉదయం వేకువజామునే లేవాలి. లేచి ఇల్లు వాకిలి తుడిచి ఇంటి ముందట ముగ్గులు వేయాలి. అలాగే సాయంత్రం సమయంలో గడప మీద ముగ్గులు పెట్టి ఆ గడప ఇరువైపులా దీపాలను వెలిగించాలి. ఇలా వెలిగించడం వల్ల ఆ దైవశక్తి చాలా ఇష్టపడుతుంది. అలాగే మనం ఇంట్లో సాయంత్రం సమయంలో సాంబ్రాణి అంటే ధూపం అనేది వెయ్యాలి. ఇలా ధూపం వేయటం వల్ల ఆమె కూడా చాలా సంతోషిస్తుంది. ఎప్పుడైతే మనకు దైవశక్తి అనుగ్రహం ఉంటుందో మనకున్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. ఎలాంటి కష్టాన్నైనా మనం ఎదిరించగలుగుతాము. కనుక మనకు దైవశక్తి ఇంట్లో తిరుగుతుంది కనుక ఇలా మనం కొన్ని నియమాలైతే పాటించాలి. అప్పుడే మనకు దైవశక్తి ఇంట్లో నుండి వెళ్ళిపోకుండా అడ్డుకుంటాం. కనుక ప్రతి ఒక్కరి దైవ అనుగ్రహం కలగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కనుక ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో మీ ఇంట్లో ఖచ్చితంగా దైవశక్తి అయితే తిరుగుతుంది. మీకు ఇలాంటి సంకేతాలు కనిపించినట్లయితే మీ ఇంట్లో దైవశక్తి ఉందని అర్థం చేసుకొని ఇలాంటి నియమాలు పాటించాలి. అప్పుడే మీరు ఉన్నత శిఖరాన్ని చేరుకుంటారు. ఇక అద్భుతమైన మీకు అవకాశాలు కూడా కనిపిస్తాయి. మీకు ప్రమోషన్లు కూడా వస్తాయి. అలాగే వివాహం కోసం ఎదురు చూస్తున్నవారు, అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికైతే ఇలాంటివన్నీ కూడా జరిగిపోతాయి. ఎందుకంటే ఆ దైవశక్తి అనుగ్రహం మీ మీద పడుతుంది కనుక. ఇలాంటివి అన్నీ కూడా మనకు సాఫీగా జరిగిపోతాయి. కనుక ఎవరైతే ఈ తులారాశి వారున్నారో ఖచ్చితంగా ఈ సంకేతాలన్నీ గ్రహించండి. అప్పుడే మీకు ఇంట్లో దైవశక్తి ఉందని గ్రహించవచ్చు. ఇలా గ్రహించడం వల్ల మీకు ఇంట్లో ఉందని కొంచెం మీ ఆలోచనలకు మీ మైండ్‌లోకి ఖచ్చితంగా తెలుస్తుంది కనుక ఈ నియమాలైతే ఈ తులారాశి వారైతే ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి.